హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ వ్లాగ్స్. విజయవాడ సిరీస్ ఎపిసోడ్ 3లో అయితే మేము కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. దసరా రోజు వెళ్ళాము. మేము 5:30కి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. అరౌండ్ 6:30కి గుడి దగ్గరికి చేరుకున్నాము. మామూలుగా అయితే ఒక 3 to 4 అవర్స్లో దర్శనం అయిపోతుంది. బట్ ఈసారి కొంచెం లేట్ అవుతుందేమో, దసరా కాబట్టి చాలామంది వస్తారు. ఒక 4 to 5 or 6 అవర్స్ పడుతుంది అని అనుకున్నాం మేము. సో 6:30కి స్టార్ట్ అయ్యాము. సో 5 minutesకి ఒకసారి ఆపుతున్నారు. ఆపిన దగ్గర ఒక 1/2 hour to 1 hour ఉండాలి. కొన్ని చోట్ల కూర్చొనికి కూడా లేదు, నిల్చొనే ఉన్నాము. మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయింటే 7కి దర్శనం అయింది. ఆల్మోస్ట్ 12 hours అబోవ్ పట్టింది దర్శనానికి. అసలు ఫుడ్ కూడా లేదనమాట, ఫుడ్ కూడా తినలేదు. వాటర్ ప్యాకెట్స్ అయితే ఇచ్చారు. కంపార్ట్మెంట్స్లో కూర్చున్న తర్వాత మజ్జిగ ప్యాకెట్స్ ఇచ్చారు. బట్ పొద్దున్న నుంచి నైట్ వరకు తినకుండా ఉండలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసమైనా అట్లీస్ట్ ఏదైనా పులిహోర ఇలాంటివి ఇచ్చింటే బాగుండు అనిపించింది నాకు. అండ్ క్యూ లైన్లో వదిలిన తర్వాత దొబ్బుకోవడం, తోసుకోవడం కూడా జరుగుతుంది. కొన్ని లక్షల మంది జనాలు వచ్చారు. నాకైతే తిరుపతికి వెళ్ళినట్టే అనిపించింది, అంత రష్ ఉంది. దొబ్బుకోవడం, తోసుకోవడం కూడా అట్లనే జరిగింది. మీలో ఎవరైనా దసరా రోజు కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళారా? మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. దర్శనం బాగా జరిగింది. ఇంకా 7కి దర్శనం అయిపోయిన తర్వాత అన్నప్రసాదం దగ్గరికి వెళ్ళాము. అక్కడైతే పులగం, లడ్డు పెట్టారు. ఇంటికి వెళ్ళేసరికి 9:30 అయింది. బాయ్ గాయ్స్, స్టే సేఫ్, బీ హ్యాపీ.